అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో ఎప్పుడు రొటీన్గా బొరుగులతో స్పైసీ మిక్చర్ని అయితే చేసుకుని ఉంటారు కదా. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా బొరుగుల స్వీట్ మిక్చర్ని అయితే చేసుకుందాం. క్రిస్పీగా కొద్దిగంత స్వీట్గా చాలా బాగుంటుందండి. లిమిటెడ్ స్వీట్ యూజ్ చేస్తూ ఈ క్రిస్పీ బొరుగుల మిక్చర్ని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కప్పుతో 1 కప్ వరకు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి బెల్లాన్ని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. 1 కప్ బెల్లానికి 1/2 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇంత స్వీట్ కూడా ఏం పట్టదండి. బొరుగులకి ఎంతైతే కావాలో అంతే స్టిక్ అయ్యి రిమైనింగ్ అనేది మిగిలిపోతుంది. అది మళ్ళీ మనము టీలో కానీ ఎందులోకైనా వాడుకోవచ్చు. ఈ బెల్లం అనేది వాటర్ లో పూర్తిగా కరిగిపోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ కరిగిపోయాయి. ఇంకో 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. బెల్లం అనేది పూర్తిగా దగ్గర పడి పాకంలాగా అవుతే లడ్డూలు అవుతాయి. పాకంలాగా కాకుండా బెల్లం అనేది పూర్తిగా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఒక 15 to 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ బెల్లం పూర్తిగా కరిగేలోపు వేరే స్టవ్ మీకు అయితే స్టిఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఏ కప్ తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్ తో 3 కప్స్ వరకు బొరుగుల్ని తీసుకోవాలి. ఈ బొరుగుల్ని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతాయండి. ఇవి మనం ఎంతసేపు అయితే కుక్ చేసుకుంటామో అంతసేపు వరకు కలుపుతూనే ఉండాలి. లేదంటే అడిగంటి మాడిపోతాయి. టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ బొరుగులు అనేది మనం వేయించుకోకుండా డైరెక్ట్ గా బెల్లంలో వేస్తే కొంచెం మెత్తగా అయిపోతాయి. అందుకే నేను ఇక్కడ కొద్దిగా వేయించుకుంటున్నాను. ఇదే ప్రాసెస్ తో నేను బొరుగుల లడ్డూలు కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అలా అయితే వేసుకున్న బెల్లం అంతా పడుతుంది. చాలా స్వీట్ గా కూడా ఉంటాయి. ఈ విధంగా క్రిస్పీగా అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బెల్లం అనేది ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం బొరుగుల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా అయితే కొద్దిగా బెల్లం పడుతుంది. అదే విధంగా బొరుగులకి ఎంతైతే కావాలో అంతే స్టిక్ అయ్యి రిమైనింగ్ అనేది కింద స్టోర్ అయిపోతుంది. ఈ విధంగా అన్ని బొరుగుల్ని పోసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇవనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో కానీ లేదంటే స్టీల్ బాక్సెస్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇవనేది పూర్తిగా చల్లారిన తర్వాతే తినండి. అప్పుడైతేనే క్రిస్పీగా ఉంటాయి. అంతేనండి. సింపుల్ గా 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ బొరుగుల స్వీట్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఏ స్నాక్స్ లేనప్పుడు 10 నిమిషాల్లో అయిపోయే ఈ బొరుగుల మిక్చర్ ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.